అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ లిఫ్ట్ 5 రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు మొదటి నుంచి రైతు వ్యతిరేకి అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రాయలసీమ లిఫ్ట్ ను ఆపానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్ సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. రాయలసీమకు నీళ్లు రావడం అన్నది చంద్రబాబు నాయుడుకు సుతరాము ఇష్టం ఉండదు. రాయలసీమ భూములు పండితే ఆయనకు బాధేస్తుంది. బహుశా ఇప్పుడు మరింత బాధేసే అవకాశం ఉంది. భూముల్ని అప్పనంగా అమ్ముకునే కార్యక్రమం ఉంది కదా. నీళ్లు లేకపోతే బంజరు భూములు అవుతాయి, బీడు భూములు అవుతాయి. ఆ బీడు భూముల్ని పప్పులకు బెల్లాలకి పావులకు ₹1 అమ్ముకోవచ్చన్న ఒక దురాలోచన ఉందేమో అన్నది మాలాంటి వాళ్ళకు అనుమానం. ఈ రోజున రాయలసీమ రైతును, రాయలసీమ నేలను మట్టిని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, దాని యొక్క సైన్యానికి, కుటుంబానికి ఉంది. తల్లి రుణం తీర్చుకునే ఒక కార్యక్రమం ఇది. పుట్టి పెరిగి ఈ రోజున మనం నిలబడ్డ ఈ భూమి రుణం తీర్చుకునే ఒక పోరాటం ఇది. దీన్ని గ్రామానికి తీసుకెళ్ళాలి, చెప్పాలి. తెలంగాణ పార్లమెంట్ శాసనసభలో మీ స్వయాన మీ శిష్యుడు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? నేను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాను, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరగదు అని చెప్పి ఏదైతే శాసనసభలోనే చెప్పాడో నీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో రాయలసీమకు భాగం లేదా? రాయలసీమలో వచ్చిన డబ్బులన్నీ నువ్వు తీసుకుపోయి మీ అబ్బ సొత్తు మాదిరి రాజధానిలో పెట్టుకుంటా ఉన్నావు. రాజధానిలో పెట్టి ఈరోజు అక్కడ డెవలప్ చేయాలంట. 50,000 కాకుండా ఇంకా 50,000 ఎకరాలు కావాలంట. గతంలో అక్కడ టెండర్లు పిలిస్తే ఆ రోజు ఒక స్క్వేర్ ఫీట్ రేటు 6,500 అయితే ఈరోజు 11,500కు అదే కాంట్రాక్టర్లకు అదే 5 సంవత్సరాల లోపల పెంచారు. ఏమైనా స్టీల్ రేటు పెరిగిందా? సిమెంట్ రేటు పెరిగిందా? మెటీరియల్ కాస్ట్ పెరిగిందా? ఏది కూడా లేదు. పైపెచ్చు ఉచితంగా ఇసుక మెట్టలు అన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి.